సాహిత్య అకాడమీ అవార్డు 1954లో స్టార్ట్ చేయబడింది. 24 భాషలకు భారత సాహిత్యాన్ని అభివృద్ధి చేయడం కొరకు సాహితీవేత్తలకు ప్రతి సంవత్సరం ఇస్తారు. ఈ అవార్డు గ్రహీతలకు జ్ఞాపికతో షాలుతో పాటు ₹1,00,000 నగదు బహుమతి అందిస్తారు. తెలుగులో 2024లో రచయిత పెనుగొండ లక్ష్మీనారాయణ దీపిక అభ్యుదయ వ్యాస సంపుటికి గాను సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. 2024లో 22 భాషలు రాజ్యాంగంలోని మరియు ఇంగ్లీష్, రాజస్థానీ భాషలకు కూడా ఇచ్చారు. హిందీ కవయిత్రి గగన్ గిల్, ఆంగ్ల రచయిత ఈస్టరిన్, కన్నడ కె.వి. నారాయణ, మరాఠీ సుధీర్ రిసెల్. 2023లో తెలుగుకు తల్లా వజ్జుల పతంజలి శాస్త్రి, రామేశ్వరం కాకులు. అదేవిధంగా సురేంద్ర నాగరాజు గాలిం నాటి కాలం తెలంగాణ సాహిత్య కేంద్ర సాహిత్య అనువాద అవార్డు వచ్చింది. 2024 జూన్ 5న కేంద్ర సాహిత్య యువ పురస్కారం రమేష్ కార్తిక్ దావ్లో. కేంద్ర బాల సాహిత్య అవార్డులు 24 మందికి, కేంద్ర యువ పురస్కారం 23 మందికి 2024 జూన్ 5న ఇవ్వడం జరిగింది. కేంద్ర బాల సాహిత్యం చంద్రశేఖర్ మాయాలోకం తెలుగు, కన్నడం కృష్ణమూర్తి బిల్గిరె, తమిళం యువ వాసుకి. అదేవిధంగా యువ పురస్కారాలు 23 మందికి ఇచ్చారు. ఆంగ్ల రచయిత వైశాలి, హిందీ గౌరవ్ పాండే, తమిళం లోకేష్ రఘురాం, కన్నడ బి.ఆర్. శృతి. తెలుగులో కేంద్ర సాహిత్య పురస్కారం రమేష్ కార్తిక్ దావ్లో. ఇతను నిజామాబాద్కు చెందిన వ్యక్తి.